ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లేబర్ అడ్డా వద్ద శ్రమజీవులకు గౌరవంగా మహిళా సోదరులకు సోదరిమణులకు చిన్నపాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నపాటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు మన రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు, గౌరవ అధ్యక్షులు రాజమల్లి గారు, గౌరవ కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు ఎగమాటి ఎల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మిగతా మహిళా సోదరులు, మన సిరిసిల్ల టౌన్ రాపల్లి రమేష్ గారు, శ్రమజీవుల ఆశయ సాధన కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూ మహిళలు ముందుకు కొనసాగుతూ పోవడం జరుగుతుంది. కానీ ఎన్ని పోరాటాలు చేసినా మహిళలకు కానీ పురుషులకు కానీ ఇలాంటి అవకాశాలు లేకపోవడం, కష్టపడి పనిచేసే కార్మికులకి లేబర్ కార్డు లేకపోవడం, ఈ లేబర్ కార్డు అనేది బాగా దుర్వినియోగం జరగడం జరుగుతుంది. కావున సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పోత్కల్ గ్రామంలో లేబర్ కార్డు లేదు, ఎక్కడి నుంచో పని చేసుకొని బతకడానికి వచ్చారు. వారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లేబర్ కార్డు లేకుండా పని చేయవచ్చు. లేబర్ కార్డు ఉంటేనే పరిచిత తీసుకుపోవాలి. కాంట్రాక్ట్ కార్మికులకు చెప్తున్నాము, లేబర్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. లేబర్ కార్డు ఉంటేనే వారిని పనికి తీసుకుపోవాలి. వారి జీవితాలతో చెలగాట మాడద్దు. వారి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తున్న మా నాన్న పడిపోయాడు వస్తాడు, మా నాన్న వస్తేనే మాకు ఇక్కడ అన్నం దొరుకుతుందని ఎదురు చూసే పిల్లలు ఉంటారు. కావున లేబర్ కార్డు తీసుకోవాలి, ఇన్సూరెన్స్లు ఉంటాయి వారికి. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు పిల్లలు పనికి పోయి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించాలి తల్లిదండ్రులారా. మీరు కూడా లేబర్ కార్డు తీసుకొని మీ జీవితాలను కాపాడుకోవాలి. మీ జీవిత ఆశయం ఏమిటంటే పని చేసుకొని బతుకుతూనే పొట్ట గడుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారం.